హరిత ప్లాజాలో మల్టా స్టూడియో ఆధ్వర్యంలో చోటా క్వీన్ అనేటువంటి ఒక కాంపిటీషన్ నిర్వహించబడ్డది. చాలా కాలంగా మోక్ష బ్రైడల్ మేకప్లో కావచ్చు, క్యాట్ వాకింగ్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైన్ కావచ్చు, వీటన్నింటిలో లోకల్ టాలెంట్స్ని బాగా గుర్తించి చాలామందికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా ఆయన పరిచయం చేసి బాగా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అంతేకాకుండా చిన్నపిల్లలలో మొదటి నుండే వారి శరీరాల పట్ల కావచ్చు, లేకుంటే వారికి కొన్ని విషయాల్లో మక్కువ కలిగించేటటువంటి ఉద్దేశంతో చోటా కింగ్ అనేటువంటి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇత్యాది రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున చిన్నారులంతా కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ కాంపిటీషన్ చాలా ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం. ఎందుకంటే కాంపిటీషన్ అనేటువంటి దాంట్లో గెలుపు ఎవరిలో కొంతమందిది అవుతుంది, అందరికీ కాదు. కానీ కాంపిటీషన్లో పాల్గొనడము, ఇలాంటి ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఈ విధంగా కూడా మనం గుర్తింపబడవచ్చు ఈ సమాజంలో అనేటువంటిది ఈ యొక్క మల్టా స్టూడియో ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. చాలా మోడల్స్ కూడా ఇవాళ ముంబైకి సంబంధించినటువంటి మోడల్స్ కావచ్చు, బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి, అటు కలకత్తా నుండి, చెన్నై నుండి కూడా చాలామంది మోడల్స్ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ అనేటువంటిది అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇవాళ ఎవరికి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి అన్ని రంగాలు, మోడలింగ్, క్యాట్ వాకింగ్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనింగ్ కావచ్చు, ఇలాంటి అన్ని రంగాల్లో కూడా లోకల్ టాలెంట్స్ని గుర్తించి ఎవరికి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంపొందించుకునేటువంటి దిశగా ఏది కూడా బ్రైడల్ మేకప్ అనేటువంటిది కేవలం కొంతమందికి పరిమితం కాకుండా ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాటిల్లో శిక్షణ పొంది ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మల్టా స్టూడియో ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నిపుణులందరి చేత కూడా ఈ విధమైనటువంటి తరఫీదు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ హరిత ప్లాజాలో అంగరంగ వైభవంగా ఈ చోటా కింగ్ అనేటువంటి ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మోడల్స్ ద్వారా క్యాట్ వాకింగ్ చేశారు. అనేకమైనటువంటి కాస్ట్యూమ్ డిజైనింగ్, బ్రైడల్ మేకప్ లాంటి వాటిల్లో కూడా మోడల్స్ చేసినటువంటి క్యాట్ వాక్ చాలా ప్రేక్షకులను ఆకర్షితులను చేసింది. ఇది ప్రతి రంగంలో మనం ఏదైతే ఒక రంగాన్ని ఎంచుకుంటామో ఆ రంగంలో మనం ఎదగడానికి, ఆ రంగంలో మనం గొప్పగా అభివృద్ధి చెందడానికి ఏది కూడా తక్కువ కాదు. ప్రతి దాన్ని కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా దీన్ని ఉపయోగించుకోవడానికి ఇది ఒక ప్రధాన భూమిక వహిస్తుంది. మనలో టాలెంట్ ఉంటే, మనలో జిజ్ఞాస ఉంటే, మనకు దాని పట్ల మక్కువ ఉంటే